నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న జాతీయ రహదారులు, కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనపై దృష్టి సారించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2.5 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. పంచాయతీల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటివి మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం జిల్లా పంచాయతీ అధికారి రామ్నాథ్ రెడ్డి. వినాయక చవితి వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా పలుచోట్ల ఘనంగా అఖండ అన్న సమారాధన. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని, జాతీయ రహదారుల నిర్మాణం, కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనపై దృష్టి సారించినట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారుల నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయల నిధులు సాధించామని, పిప్పర లోసరి రహదారికి 100 కోట్ల CRIF నిధులు సాధించామని, 2500 కోట్లతో చేపట్టాలనుకున్న NH165 వయా భీమవరం బైపాస్ రోడ్డు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం CSR రేట్లు పెంచడంతో ప్రాజెక్టు వ్యయం 3200 కోట్లకు పెరిగిందని, అదనంగా పెరిగిన 700 కోట్లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అంగీకరించారని ఆయన తెలిపారు. 3200 కోట్లతో DPR కూడా సిద్దమైందన్నారు. చెన్నై విజయవాడ వందే భారత్ రైలును నర్సాపురం వరకు పొడిగించాలని రైల్వే మంత్రిని, రైల్వే ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి చర్చించడం జరిగిందన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైనప్పటికీ ఈ సమస్యలను పరిష్కరించామని, ఈ నెలలోనే నర్సాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ రైలు పొడిగింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అత్తిలి రైల్వే స్టేషన్లో కరోనా మహమ్మారి తర్వాత ఎక్స్ప్రెస్ రైలు ఆగడం లేదని, స్థానికులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చిన హామీ మేరకు తాను రైల్వే ఉన్నతాధికారులతో చర్చించానని మంత్రి తెలిపారు. తన విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ అధికారులు పూరీ తిరుపతి, కాకినాడ చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్లకు అత్తిల్లో హల్ట్ ఇచ్చేందుకు అంగీకరించారని, 2 రోజుల్లో ఈ విషయంపై ఉత్తర్వులు విడుదలవుతాయని ఆయన వెల్లడించారు. నర్సాపురం అరుణాచలం వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును మరో నెల పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ రైలును రెగ్యులర్ రైలుగా మార్చాలని తాను చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన వచ్చిందని, అరుణాచలం రైలుకు రెగ్యులర్ రైలుగా అనుమతి లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి వర్గాలకు, రైతులకు కేంద్ర ప్రభుత్వం GST తగ్గింపు, జిల్లా కలెక్టరేట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆయన మాట్లాడారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 17 నాడు ఎర్రకోట మించి చెప్పడం జరిగింది. దసరా, దీపావళి నాటికి GSTలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి GST కౌన్సిల్ సమావేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే GSTలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో, ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున GSTని 5%కి 18% నుండి నేరుగా 5%కి కుదించడం జరిగింది. రాబోయే కాలంలో 5%, 18%, 2 స్లాబులు GST మాత్రమే దేశంలో అమలవుతుంది. కొన్ని రంగాలకి GSTని 0%కి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అంతేకాదు ఈ తగ్గించినటువంటి GST ఏదైతే ఉందో సెప్టెంబర్ 22 నుండి కూడా అమలవుతుందని భారత ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఇవాళ దేశంలో GST రూపేణా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ఏదైతే పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద GSTని గతంలో ఉన్నటువంటి 18% నుండి 5%కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సంరక్షణ విషయం ఉన్నదో, ఆరోగ్య బీమా కానీ, వ్యక్తిగత బీమా కానీ, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూలు ఉన్నాయో వీటిని గతంలో 18% ఉంటే ఈసారి దాదాపు 0% అంటే పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఆరోగ్య సంరక్షణ రంగానికి.
ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి కేంద్రీకరించి దాని మీద జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా విద్య విషయంలో విద్యార్థులకు అవసరమైనటువంటి బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, లేకపోతే పెన్స్ కానీ, ఏదైతే విద్యార్థులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జీఎస్టీ గతంలో 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 0% తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కొన్ని స్లాబులు తగ్గించడమే కాక కొన్నిటిల మీద జీఎస్టీని పూర్తిగా ఎత్తేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ విధంగా వాహన రంగం విషయంలో అలాగే సిమెంట్పై కూడా జీఎస్టీని 28% నుండి 18% తీసుకురావడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో, ఏసీలు, టీవీలు ఉన్నాయో వాటినన్నిటి మీద కూడా గతంలో 28% జీఎస్టీ ఉంటే దాన్ని 18% కుదించడం జరిగింది. ఏదేమైనా కేంద్రం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మనంతా కూడా స్వాగతించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశ ప్రజల తరఫున మనంతా కూడా అభినందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక, మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆనాడు పార్లమెంట్లో ప్రజలకు నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజల అవసరాల మేరకు, నియోజకవర్గ అభివృద్ధి మేరకు నా శాయశక్తిన శక్తివంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి రైల్వేస్, జాతీయ రహదారుల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడే జాతీయ రహదారుల నుండి ఇప్పటికే అనేక అనుమతులు సంపాదించడం జరిగింది. సిఆర్ఐఎఫ్ నిధులు కానీ, అదేవిధంగా ఏదైనా 165 హైవేకి సంబంధించి అందులో భాగంగా ఉన్న భీమవరం బైపాస్కి సంబంధించి 2500 కోట్లు గడ్కరీ గారు ప్రకటిస్తే, మరి ఈ వారంలో డిపిఆర్ తయారు చేస్తే దాదాపు 3200 కోట్లు వచ్చినటువంటి సందర్భం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం కొత్త సిఎస్ఆర్ రేట్లు ఏదైతే ఉన్నాయో కొత్త రేట్లు ప్రకటించిన కారణంగా, అదేవిధంగా సాయిల్కి సంబంధించి మన డెల్టా ప్రాంతంలో కొంత మెతక నేల ఉన్న కారణంగా అంచనాలు పెరిగాయి. మరో 700 కోట్లు అదనంగా అవసరమవుతున్నాయి. వీటిని కూడా మంజూరు చేయడానికి గడ్కరీ గారు అనుమతించారు అనేటువంటి విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి రైల్వేతో కానీ, జాతీయ రహదారుల శాఖలతో కానీ విషయం కోఆర్డినేట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. నిబంధనలు కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైతే వందే భారత్ రైలు ఉన్నదో దాదాపు అన్నీ కూడా పూర్తయ్యాయి. గత సంవత్సర కాలంగా దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీసు, టెక్నికాలిటీసు, చాలా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. దాదాపుగా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి దాన్ని పరిష్కారం చూపెట్టి దానికి వందే భారత్ ఏదైతే చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ నర్స్పూర్ వరకు ఏ విధంగా తీసుకురావాలనేటువంటి 2 రైల్వే జోన్లు, వీటిని కోఆర్డినేట్ చేసి అధికారులని, జెడ్ఎంస్ని కోఆర్డినేట్ చేసి రైల్వే మినిస్టర్ని పదే కలవడం, ఆయన కూడా సమస్యను వివరించడం ద్వారా దాన్ని ఒక కొలుక్కు తీసుకొచ్చాం. దాదాపు ఈ నెలలోనే దానికి సంబంధించి ప్రకటన వెలువడుతుంది అనేటువంటి ఆశాభావం నాకైతే ఉంది. మన పార్లమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అత్తిలి రైల్వే స్టేషన్లో 2020లో కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి నుండి కూడా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగడం లేదనేటువంటి విషయం అత్తిలి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన. ఎన్నికల్లో కూడా వారు కోరడం జరిగింది, నేను దానికి అంగీకరించడం జరిగింది. అందుకు అనుగుణంగా రైల్వే మంత్రి ఢిల్లీ నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏదైతే 2 ఎక్స్ప్రెస్ రైళ్లు అత్తిలిలో ఆగడానికి నిర్ణయం చేశాం, దీనికి సంబంధించి ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేస్తాం. ఒక వారం రోజుల్లోపే అత్తిలిలో 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగే విధంగా మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని నాకు నిన్న రైల్వే మినిస్టర్ పేషి నుంచి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. రాత్రి విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం మనం తోట గ్రహించాలి. ఇంకోటి, గత 10 సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలే. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలేదు. అయితే నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకి ముందే, ప్యాకేజ్ ఇచ్చాక కాదు, చాలామంది నివారించడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఇబ్బందులు ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం, కార్మికులతో మాట్లాడదాం, యజమానులతో మాట్లాడదాం, యూనియన్స్తో మాట్లాడదాం, సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని
కన్విన్స్ చేసి ఆయన వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కానీ ప్రధానమంత్రి గారు కానీ కలవడం ద్వారా, అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం. అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైందో ఆ కమిటీ సూచించింది. కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి, ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ని అధికారులను తగ్గించాలి, అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు. విఆర్ఎస్ ప్రకటించింది. విఆర్ఎస్లో ఎవరైతే ముందుకు వచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు అంగీకరించడం జరిగింది. అయితే ఈ కఠినమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడాలి, ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా దాని నష్టాల బారి నుండి పైకి తీసుకురావాలి, రాబోయేటువంటి రోజుల్లో లాభాల మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇది కార్మికులకు వ్యతిరేకంగా కాదు, ట్రేడ్ యూనియన్స్కి వ్యతిరేకంగా కాదు, అయితే ఉద్యోగుల యొక్క పొట్ట కొట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ పార్టీలు వారి నాయకులు అద్దం పద్దం లేని ప్రకటనలు చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. దయచేసి మేము అందరినీ కూడా కోరుతాం, విశాఖ స్టీల్ ప్లాంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి. కలెక్టరేట్ అనేది ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ఉన్నటువంటి వ్యవస్థ. కలెక్టరేట్ ఎక్కడ ఉండాలనే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే జిల్లా ప్రజలకు అనువుగా ఉంటుందో, ఏదైతే జిల్లాకి సెంటర్ పాయింట్గా ఉండి, లేకపోతే ఇవాళ 7 అసెంబ్లీలు ఉన్నాయి జిల్లాలో, పార్లమెంట్ జిల్లా చేస్తే గణపవరం మండలం కూడా మన జిల్లాలో ఉంది. ఎక్కడ పెడితే బాగుంటుంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను 7 అసెంబ్లీలకి మీరు చెప్పినట్టు 7 అసెంబ్లీలకి సంబంధించి పార్లమెంట్ సభ్యుడిని, అది ఉండులో ఉండాలా, భీమవరంలో ఉండాలా, నర్సాపురంలో ఉండాలా అనేటువంటి సబ్జెక్ట్ కాదు. జిల్లాలో అన్ని ప్రాంతాల వారికి అనువైనటువంటి సెంటర్ పాయింట్లో కలెక్టరేట్ ఉండాలి. ఆ కలెక్టరేట్ ప్రాంగణం కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అని అనుకుంటున్నామో ఒకే ప్రాంగణంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ఈ విధమైనటువంటి ఫెసిలిటీ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ కలెక్టరేట్ ఉండడం సమంజసం. మనం ఆ విధంగానే అలా ప్రజలకు అనువైన, ఇందులో రాజకీయాలకు అవకాశం లేదు, ప్రెస్టేజ్లకు అంతకన్నా అవకాశం లేదు. మనం అందరం చూడాల్సిన ప్రజల యొక్క సౌలభ్యం, ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా ఎక్కడైతే ఉండాలో రాబోయేటువంటి రోజుల్లో కలెక్టరేట్ అక్కడే ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని నా యొక్క ఆశాభావం. కొత్తగా ఏర్పడిన జిల్లాల ఏతున్నాయి ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లుగా ఉండాలి. ప్రజలకు ఒకసారి కలెక్టరేట్ కాంపౌండ్లోకి వెళ్ళామంటే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, జిల్లా అధికారుల కార్యాలయాలు అక్కడే ఉండాలి. ఆ విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి కూడా ఆ రకంగా ఉండే విధంగా విజ్ఞప్తి చేద్దాం. కలెక్టరేట్ ఏర్పాటు అనేది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. కలెక్టరేట్ ఏర్పాటు అనేది ప్రజా సౌలభ్యం కోసం ఉండాలి. ఇందులో పంతాలు పట్టింపులకు అవకాశం లేదు, రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలకు అసలే తావులేదు. కాబట్టి ఆ విధంగా మనంతా కూడా మీడియా వారి సహకారంతో కూడా మీరు కూడా సూచించండి, మీడియా వారు కూడా చెప్పండి. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉంటే కుటుంబం మొత్తం కలత చెంది ఆందోళనతో ఉంటారని, అటువంటి వారికి భరోసాగా ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు అండగా అనారోగ్యంతో చికిత్స పొందిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక చేయూత అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్స చేయించుకుని బియ్యం కార్డు కలిగిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కోట్లాది రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. భీమవరం మండలం భీమవరం పట్టణంలోని 4 కుటుంబాల వారికి 2,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ, వీరవాసరం, భీమవరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు ఉప్పులూరి చంద్రశేఖర్, కోళ్ల నాగబాబు, గూడూరి సుబ్బారావు, ఎలమంచిలి శ్రీనివాస్, మల్లుల పరమేశ్వరరావు లబ్దిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలా మందికి ఈ రోజున మరి భీమవరం పట్టణంలో ఒకళ్ళకి, రూరల్లో 3 గ్రామాలు, మీది ఎవరమ్మా? గొల్వాంతిప్ప, మీది 20వ వార్డు భీమవరం, ఎల్విఎన్పురం. వీళ్ళకి వివిధ కారణాల వల్ల వైద్య నిమిత్తం కావచ్చు, అలాగే
అనుకోకుండా డెత్ అంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు చనిపోవడంలో కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఈ రోజున మరి మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వీళ్ళకి ఎంతో కొంత సహాయపడే విధంగా ఈ అమౌంట్ టైం పట్టకుండా వీళ్ళ అప్లికేషన్లు అన్నీ తెచ్చుకుంటే కరెక్ట్గా అన్నీ సరి చేసి దాదాపుగా నెల 2 నెలల్లోనే వీళ్ళకి ఎంతో కొంత సహాయపడే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచి కూడా మరి జనరల్ సెక్రటరీగా ఉన్న మన చంద్రశేఖర్ కావచ్చు, ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా వస్తే వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇబ్బంది గమనించి వాళ్ళకి ఏమన్నా తేగకపోతే అప్లికేషన్ కానీ ఏదైనా ఆధార్ కార్డు ఏదైనా ఫారాలు లేకపోతే హాస్పిటల్ నుంచి కానీ వాళ్ళ బిల్లులు కానీ తెచ్చుకునే విధంగా వాళ్ళకి చెప్పి చాలా చక్కగా ఈ కార్యక్రమం నెల 2 నెలల లోపలనే నా జిల్లా పార్టీ పంపడం, అక్కడి నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అక్కడి నుంచి మన సీఎం గారికి, ముఖ్యమంత్రి గారికి వెళ్ళటం, ఇమీడియట్గా మీకు అన్నీ రావటం కూడా జరుగుతున్నాయి. అవునా కదా? దాన్ని ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల. ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ అధికారంలో రాగానే ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి సహాయపడాలి అని అండగా ఉండాలని ఈ కార్యక్రమాలు చేయడం మనందరం చూస్తున్నాం. మీరందరూ కూడా మరి ముందు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని పార్టీ విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాను. వైద్య నిమిత్తం సహాయాన్ని అందించడం జరిగింది. సీతారామకృష్ణ గారు రాసినటువంటి లెటర్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నలుగురికి ఈ రోజున పేదలకు వైద్య సహాయ నిమిత్తం మరి ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఎమ్మెల్యేల ద్వారా అలాగే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి మరి కార్యాలయం నుండి ముఖ్యమంత్రి గారి సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించడం, వారు పంపిన వెంటనే త్వరితంగా కూడా మరి ఆ నిధులను ఇవ్వడం చాలా అభినందనీయం. భీమవరం నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, సీతారామకృష్ణ గారికి మా కృతజ్ఞతలు. ఏదైతే ఆరోగ్యశ్రీ వర్తించలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది గత ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు కాడి నుంచి ఉన్నాయి. అది ఈ రోజున భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు కూడా మరి నిజంగా బీట్గా ఇక్కడ ప్రతి అప్లికేషన్ వచ్చిన వెంటనే కూడా పైకి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మరి ఎమర్జెన్సీగా అవి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా మరి కృషి చేస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇన్ఛార్జి గారు తోట సీతారామలక్ష్మి గారికి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఆయన అనేక సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో వాళ్ళకి చేయూతనివ్వడమే కాకుండా ఇవాళ రాష్ట్రాన్ని అత్యంత శక్తివంతంగా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ప్రతి పేదవాడి గుండెల్లో కళ్ళల్లో ఆనందం చూస్తున్నారంటే ఇవాళ అనారోగ్యంతో బాధపడే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే వారికి ఏదో రూపాన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి చేయూతనిస్తున్నారు. ఈరోజు ఈ యొక్క శక్తులు మన నియోజకవర్గం ఇన్ఛార్జి తోట సీతారాం చేతుల మీదుగా అలాగే మెంటే పార్షాది చేతుల మీదుగా ఈ శక్తులు ఇవ్వటం వాళ్ళకి ఎంతో కొంత ఈ యొక్క చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకున్నారంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ 25% మించి ఏనాడు 5 సంవత్సరాల్లో పోయారు. మన ప్రభుత్వం వచ్చిన 90% సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఒక పేదవాడి కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచించి ప్రతి ఒక్కడికి వైద్యానికి చేరాలన్న మంచి ఆలోచనతో ఈ రోజున 95% ప్రతి వ్యక్తికి చేరుతుందంటే ఒక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గొప్పతనం. ప్రతి పేషెంట్కి కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ ఇవ్వడం జరిగిందని, అలాగే ఈ భీమవరం మండలంకి ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారికి కూడా నా మండలం భీమవరం మండలం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాస్పిటల్లో అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టానండి. మా నాన్నగారు 4 నెలల క్రితం యాక్సిడెంట్ అయిందండి. కాలు కొంచెం డ్యామేజ్ అయింది. దానికోసం మా నాన్నగారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. తోట సీతారామలక్ష్మి గారి ఆఫీస్కి వచ్చి పెట్టడం జరిగిందండి. ఆయన నిమిత్తం అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగిందండి. వారికి చంద్రబాబు నాయుడు గారికి
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటానికి నాంది ఉపాధ్యాయులేనని, తల్లిదండ్రులు, గురువులు దైవ స్వరూపాలని, వారిని గౌరవించాలని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గురు పూజోత్సవం సందర్భంగా 32 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి దిక్సూచిగా ఉపాధ్యాయులు నిలుస్తున్నారని, ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అంటే మన సంస్కృతిని మనం గౌరవించుకోవడమేనని అన్నారు. బ్రహ్మకుమారి రేవతి, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు కంతేటి వెంకటరాజు, వడుపు గోపి మాట్లాడుతూ సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర అనిర్వచనీయమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలోని వివిధ పాఠశాలకు చెందిన 32 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించామని అన్నారు. కార్యక్రమంలో సుభద్ర, ఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వైస్ ప్రిన్సిపల్ చదలవాడ నిర్మల, లక్ష్మీ భవానీ, గంధం శ్రీదేవి, చీడే అమ్మాజీ, రూపవాణి, కలిగట్ల గోపాల్ శర్మ, డాక్టర్ నాగేశ్వరరావు, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ రోజే ఏర్పాటు చేయడం చాలా ఆనందం. ఈ రోజున రేవతి గారు చాలా బ్రహ్మాండంగా మంచి సందేశం ఇచ్చారు. వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి ప్రత్యేకంగా వారికి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గౌరవించాలని, అలాగే విద్యార్థులు కూడా ఇక్కడికి ఆహ్వానించి వారందరికీ ఒక మంచి సందేశం ఇచ్చినటువంటి రంగసాయి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా ఉండేవాళ్ళం మేము. అంటే అప్ టు 10th క్లాస్ మీకు తెలీదు, 10th క్లాస్ వరకు కూడా మేము ఉపాధ్యాయులు వస్తామంటే సైకిల్ మీద కిందకి దిగి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఉండేవాళ్ళం. ఉపాధ్యాయులు అప్పట్లో సైకిళ్ళే, వాళ్ళ సైకిళ్ళు తుడవటం కూడా మేము చేసాం. ఉపాధ్యాయులు అంటే గౌరవంతో వాళ్ళ ఇంట్లోకి కూరగాయల సంచి కూడా మేము తీసుకొచ్చేవాళ్ళం. సంత చేయించి మమ్మల్ని వెళ్ళి తీసుకురారా అంటే ఇప్పుడు ఎవరు మన ఇంట్లో మనం చేయట్లేదు. అందుకని అటువంటి గౌరవం మీరు అందరూ పొందాలి. విద్యార్థులందరూ కూడా అటువంటి ఉపాధ్యాయులను మనం గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ఉపాధ్యాయులందరినీ గత 2వ తారీఖు నుంచి మొదలుపెట్టారు ఈ కార్యక్రమం. అవేర్నెస్ తీసుకురావాలి. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పెద్దగా చేయాలంటే ముందుగా మనం అవేర్నెస్ తీసుకొస్తే అన్ని స్కూళ్ళ వాళ్ళు కూడా ఇది మొదలు పెట్టడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా మేము లయన్స్ క్లబ్లో కూడా మేము ఉపాధ్యాయులను గౌరవించుకోవడం పూర్వం నుంచి లయన్స్ క్లబ్ కూడా ఉంది మా దగ్గర. మరి అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నన్ను కూడా పిలిచి ఇన్వాల్వ్ చేసినందుకు మరొకసారి విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన్ని ఈ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ఈ సంవత్సరం కేవలం ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేయాలని మేము అనుకున్నాం. గంధం శ్రీదేవి గారు, నందమూరి తాతాజీ గారు, ఏడుకొండల గారు కాన్వెంట్స్ అసోసియేషన్, అలాగే శ్రీ విద్య శ్రీమతి లక్ష్మీ భవానీ గారు, మరి వీరందరూ కూడా మాకు సంపూర్ణ సహకారం అందించారు. ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా మేము పాదాబంధనం తెలియజేసుకుంటూ విచ్చేసిన విద్యార్థులందరికీ అందరినీ సన్మానించాలి. ఇంతకుముందు గవర్నమెంట్ వారు సన్మానించేవారు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులను కూడా చేయాలనే కోరికతో ఛాంబర్లో పెట్టి వీరందరినీ కాకేసి వీళ్ళందరూ ఇది ఘనంగా చేయడం రంగసాయి యొక్క గొప్పతనం. అంచేత మనం టీచర్స్ని గౌరవించడం అనేది మొదటి నుంచి ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫస్ట్ నుంచి కూడా మనకి గురువులుగా మనం అందరూ భావించాలి. అంచేతంటే మనం కూడా చిన్న వయసులో అందరూ రకరకాలుగా విద్యలో ప్రవీణులు అవుతారు, తిన్నలు అవుతారు, తగ్గుతారు. అలా కాకుండా కూడా అందరూ కూడా ఒకరిని చూసి ఒకరు విద్యావంతులు అయ్యి విద్యగా అవ్వాలనే ఉద్దేశంతో ఈ రకరకాల కార్యక్రమాలు పెడతా ఉంటాం. ఉత్తీర్ణతను సంపాదించిన వారు, అలాగే ఆచార్యులు, నిజంగా ఆచార్య వృత్తిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నానండి. ఎందుకంటే విద్యా విదేశ బంధుహ అంటారు కదా, అలాగే ఈ అధ్యాపక వృత్తిలో ఉన్నవారు జీవిత చర్మాంకం వరకు కూడా సమాజంలో గౌరవింపబడతారు అనడానికి ఎన్నో మనకి నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
ఆయన ఎక్కడ చూసినా కనబడతారు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు చూసినా అందెందు గలడు అనేదే ఉంది. అలాగే మన విద్యార్థుల్ని చెప్పాలంటే సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదు. మన రంగసాయి గారు తలుచుకుంటే సాధ్యము కానిది లేదు. ఇంకా నేను ఉపాధ్యాయులకి ఒక సీనియర్ టీచర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, టీచర్స్ ప్రొఫెషన్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవమైనది. మీరందరూ చెప్పండి, ఒక సైంటిస్ట్ని ఎవరు తయారు చేస్తారు? టీచర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ని ఎవరు తయారు చేస్తారు? ఒక టీచర్. ఒక డాక్టర్ని, ఇంజనీర్ని, ప్రైమ్ మినిస్టర్ని కూడా ఎవరు చేస్తారు? మా అందరినీ ఎవరు తయారు చేస్తారు? ఇలాగా టీచర్స్. సో అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో మేమున్నాము. ఉపాధ్యాయ వృత్తికి ఒక కళంకం తీసుకురాకుండా దాన్ని చక్కగా ఎలాగ ఉంచాలో మన మేడం చెప్పారు. మేడం పేరు నాకు తెలియదు కానీ మేడం చక్కగా వివరించారు. టీచర్స్కి ఉండవలసిన క్యారెక్టర్స్ అవన్నీ మేము పాటించాలి. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మా, విద్యార్థులందరూ ఒకటే తెలుసుకోవాలి, మనకి గురువు అంటే మొదట మీ ఇంట్లో ఉన్నారు, అది గమనించండి. తొలి గురువు తల్లి, అర్థమైందా? ప్రతి బిడ్డకి కూడా తొలి గురువు తల్లి. తర్వాత మనకి విద్యాభ్యాసం చేసిన కానించి మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదిగే వరకు, మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టే వరకు, మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్లేది స్కూల్లోనూ, పాఠశాలలోనూ, కళాశాలలోనూ ఉండే గురువులు. ఒక రోజు పాఠం చెప్పాలంటే, ఒక గంట పాఠం చెప్పాలంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలో తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను విద్యా సంస్థల్లో నేను ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు అది. అటువంటి కష్టతరమైన బాధ్యతల నుంచి వాళ్ళకి పండగ రోజు కాబట్టి పిల్లలందరూ కూడా గురువుల్ని గౌరవించి వాళ్ళకి పూజ చేసే మార్గంగా ఉండాలని మన రేపల రాధాకృష్ణ గారు చేసినటువంటి మహోన్నతమైన కార్యక్రమం ఇది. టీచర్ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిగా ఉండాలి. ఒక స్టాగ్నేటెడ్ వాటర్గా కాకుండా నిరంతరం ప్రవహించేలా ఉంటే కనుక వాళ్ళు చేసుకున్నది మిగతా వాళ్ళు కూడా పిల్లలకి చెప్తే వాళ్ళు ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు టీచర్ నిరంతర విద్యార్థిగా ఉండాలని కోరుకున్నాను. టీచర్ ఎప్పుడు కూడా పిల్లలు బాగోవాలి, అమ్మ కన్నా కూడా ఎక్కువగా పిల్లలు బాగుండాలి, పిల్లలు పైకి వెళ్ళాలన్న దృష్టిలోనే ఉంటారు. ముందు అమ్మ అన్నది గురువు అనుకోండి, తర్వాత టీచరు. ఆ 4 వాల్స్ మధ్యన కూడా నిరంతరం విద్యార్థి యొక్క వాళ్ళు పైకి ఎదగాలని చూడటమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం కారణంగా ఒక్కోసారి దండించినా, ఒకసారి తిట్టినా కూడా అది ఒక అమ్మలాగే తప్ప ఇంకొక రకంగా ఉండవు, ఒక పగా కసి మట్టుగా ఉండవు. పంచాయతీల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటివి మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎన్ రామనాథ్ రెడ్డి చెప్పారు. గురువారం ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం మాట్లాడుతూ, ఎక్కడో తీసిన సెప్టిక్ ట్యాంక్లోని వ్యర్థాలను కుప్పనపూడిలో పడివేయడం దారుణమని, దీనిపై డీపీఓ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాల అనురాధ శివయ్య, ఉప సర్పంచ్ జన్ను గోపి, బండి వెంకటేశ్వరరావు, కొండ, ముత్యాల శ్రీనుబాబు, ముద్దే కేశవ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఆకివీడు మండలంలో కుప్పనపూడి గ్రామ పంచాయతీని విజిట్ చేయడం జరిగింది. సో విలేజ్లో ఉన్న శానిటేషన్ సమస్యలు కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, అలాగే గ్రామ పంచాయతీ ఆదాయాలను పెంపొందించవలసిన అవసరము, అలాగే ఇక్కడ సిబ్బంది వస్తున్నారు లేదా, సో ఊర్లో పనులు అవుతున్నారు, ఇంకేమైనా ఊర్లో సమస్యలు ఉన్నాయన్నది సో మన సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, అలాగే వార్డు మెంబర్లతో కూడా డిస్కషన్ చేసి సో ఊరంతా విజిట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి సిబ్బంది కొంతమంది అంటే సకాలంలో టైంకి రాకపోవడం ఒకటి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో సిబ్బందిని ఒకసారి ఎలా పని చేసుకోవాలంటే గైడ్ చేసి సో ఊర్లో ఉన్న సమస్యలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. సో ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసండి, ఒకటి మనకు వచ్చేసి వాటర్ మన ఫిల్టర్స్ సరిగా క్లీన్ చేసుకోకపోవడం కానీ, లేకపోతే వచ్చేసి మనకు చెత్త వారానికి కనీసం 3 రోజులైనా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళకపోవడం కానీ, తర్వాత ఈ చెరువులు క్లీనింగ్ కానీ, అలాగే ఊర్లో ఈ మన బయట నుంచి తెచ్చి ఇక్కడ డంప్ చేయడం కానీ, ఇటువంటివన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. సెప్టిక్ ట్యాంక్ సంబంధించి తీసుకురావడం, అలాగే వచ్చేసి పంచాయతీ సిబ్బంది సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, ట్యాక్స్ కలెక్షన్ దృష్టి పెట్టకపోవడం, సో ఇటువంటి అబ్జర్వ్ చేయడం జరిగింది. గౌరవనీయులు మన జిల్లా పంచాయతీ అధికారి గారు నా రిక్వెస్ట్ మేరకు, ఎందుకంటే మా వదిన గారు పంచాయతీ సర్పంచ్ అయిన కాడి నుంచి కూడా పంచాయతీ రికార్డు హ్యాండ్ అవుట్ చేయడం కానీ, సరైన సెక్రటరీ కానీ లేకపోవడం వల్ల పంచాయతీ కూడా మేనేజ్మెంట్ కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ ఇబ్బంది అవుతుంది. దాన్ని వారి దృష్టిలో తీసుకెళ్లి ఇంచుమించుగా సంవత్సరంన్నర నుంచి ఇసుక మార్పుతో కూడా ఆర్థిక పరిస్థితి లేదు, జీతాలు ఇవ్వడానికి పంచాయతీలో డబ్బులు లేవు. అసలు జీతాలు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా అజమాయిషీ లేకుండా పోయింది, ఎవరు వస్తున్నారు ఏంటో. అది ఒకటి. ప్రథమంగా కుప్పనపూడి గ్రామంలో 2 సెప్టిక్ ల్యాబొరేటరీస్ చుట్టుపక్కల గ్రామాల నుంచి 10 నెలల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నా. చాలా మంది ఆఫీసర్లు వచ్చి దాని మీద తప్పుడు రిపోర్ట్లు ఎమ్మెల్యే గారి దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి, మీ కళ్ళతో మీరు చూడండి, అది పొల్యూషన్ అవుతే
గ్రామ ప్రజలకి మంచినీటికి ఇబ్బంది అనుకుంటే యాక్షన్ తీసుకోండి. చట్ట ప్రకారం ఎలా తీసుకోవాలంటారు. ఎవరి మీద మాకు వ్యక్తిగత కక్ష లేదు. విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను దైవంగా భావించి దేశం గర్వించేలా విజయాలు సాధించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి పేర్కొన్నారు. గురువారం భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థులు గురువులను తల్లిదండ్రులను పూజిస్తూ వారు గర్వపడేలా ఎదగాలన్నారు. లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉన్నత భావాలతో విద్య సముపార్జన చేయాలని సూచించారు. స్వల్ప అంశాలపై మానసిక ఆందోళన చెంది ఆత్మహత్యలకు వెళ్లవద్దని హితవు పలికారు. ప్రతి విద్యార్థి తన విజ్ఞానం సంపాదించడమే కాదు సొసైటీకి నేను ఏమి ఇవ్వగలను అని మన్నం చేసుకోవాలని గుర్తు చేశారు. ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు, ఆధ్యాత్మికవేత్తలు, తత్వవేత్తలు ప్రస్తుతం లేకపోయినా వారి బోధనలు, వారి త్యాగాలు, ఆచరణల గురించి నేటికి సమాజం గుర్తు చేసుకుంటుందంటే వారు చేసిన త్యాగాలు ఎంత గొప్పవో గుర్తు చేసుకోవాలన్నారు. భగవద్గీత ఒక మతానికి సంబంధించింది కాదని ప్రపంచానికి మంచిని బోధించే గొప్ప గ్రంథంగా ఆయన పేర్కొన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ తమ కళాశాలలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందించడం, విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా తమ కళాశాలను ఎంపిక చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో తమ కళాశాలను డీమ్ టు బి యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ప్రపంచమంతా విస్తరించి అనేక ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అది తమ కళాశాలకు ఎంతో గర్వకారణంగా వారు పేర్కొన్నారు. తమ కళాశాల 3 బ్రాంచులతో ప్రారంభించి నేడు 12 ఇంజనీరింగ్ బ్రాంచులతో పాటు పీజీ సెంటర్, రీసెర్చ్ సెంటర్తో వేలాది మంది విద్యార్థులతో కళాశాల విద్యా ప్రగతి పదంలో ఉందన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హెడ్ డాక్టర్ BHNV లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సాంకేత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఏ విద్య నేర్చుకోవడం వల్ల ప్రపంచాన్ని శాసించగలమో అలాంటి చదువుల తల్లికి మొదటి దండ వేయించారు. ఇది మొదటి. రెండవది, అలా చదువుకోవడం వల్ల మన జీవితంలో చాలా సాధించి చాలా డబ్బు సంపాదించాలి అనే సందేశం ఇస్తూ ఇక్కడ లక్ష్మీదేవికి దండ వేయించారు. శభాష్. మూడవది, అసలైన పాఠం ఏమిటో తెలుసా? అలా చదువుకున్న విద్యతో జ్ఞానం సంపాదించి, అలా సంపాదించిన జ్ఞానంతో అంత డబ్బు సంపాదించిన డబ్బుని తిరిగి లోకానికి ఖర్చు పెట్టడం ద్వారానే మన జన్మని చరితార్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇదిగో ఇక్కడ సాయి రామకృష్ణరాజు గారి విగ్రహ రూపంలో అని 3వ దండ ఈ విగ్రహానికి వేయించారు. అదిలా లైఫ్ అంటే. ఇది లైఫ్ అంటే సరదాగా వచ్చుకోవడం కోసం రాలేదు మనం ఇక్కడ ఈ లోకానికి. తిరిగి లోకానికి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం వచ్చాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని బతకడం అంటే మనం ఉన్న కాలంలో బతకడం కాదనుకుంటున్నారు. మనం ఉన్న కాలంలో బతకడం కాదు, మనం లేని కాలంలో కూడా బతకగలగడమే నిజంగా బతకడం. లేని కాలంలో కూడా త్యాగయ్య లేరు, క్షేత్రయ్య లేరు, అన్నమయ్య లేరు, రామదాసు లేరు, శ్రీకృష్ణదేవరాయ లేరు, వివేకానంద లేరు, ఛత్రపతి శివాజీ లేరు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేరు. వీళ్ళందరూ లేదు 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 అనుకుంటూనే మనం ఇవాళ వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఉన్న కాలంలో ఏదో చేసి వెళ్ళారన్నమాట. ఇది ప్రపంచానికి అందుకోవాల్సిన, మనందరం అందుకోవాల్సిన సందేశం. సరదాగా పాఠం చదివేసి, ర్యాంకుల కోసం చదివేసి, డబ్బు ఖర్చు పెడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు హక్కులు చదివేసి, లేదా 10 మంది మధ్యలో ర్యాంక్ తెచ్చుకుంటే మన విలువ పెరుగుతుంది అనుకుని చదివేసి, అసలు చదువు కాదు. అది చదువు కాదు. చదువు అంటే కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవాలనుకుంటున్నారా? ఇష్టపడి చదవాలి. ప్రతిదాన్ని మన జీవితంలో మన దగ్గరకు వచ్చే ప్రతి వస్తువు, ప్రతి విషయాన్ని ప్రేమించగలగాలి, ఇష్టపడగలగాలి. కష్టం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇష్టం లేని పని చేస్తున్నప్పుడే కష్టం. Dear students, the years ahead will be transformative for you and this college. Together, let us script not only your success but also the next proud chapter in the history of SRKREC. Welcome to SRKREC, where dreams are nurtured, knowledge is advanced, and futures are built with pride. Thank you. మీరు ఎందుకుగా బాగారు అడిగితే దాంట్లో నన్ను పేరు చెప్తే బాగుంది పేరు చెప్పండి. దాంట్లో ఒక ప్రొఫెసర్ ఈరోజు ఇండియా లెవెల్లో అన్ని అప్డేట్ ఏ రోజుకి ఏ రోజు ఈవెంట్ జరిగింది SRKR ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే జరుగుతుంది. మరి ప్రతి ఇన్స్టిట్యూషన్స్ అయినా అంత ఫార్వర్డ్గా వెళ్ళలేకపోతున్నాం అని చెప్పారని ఆ పేరెంట్ చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను అనమాట.
వాళ్ళ ఊరు కూడా చెప్తారు వస్తే గొడవల్లి నుంచి వచ్చారు, పేరు మాత్రం నేను అర్థించుకోలేదు. సో అది దీనంతటికీ కూడా కారణం మరీ చెప్తున్నాను. సాగి రామకృష్ణరాజు గారు 1980లో చాలా ఉన్నత భగవంతుడు. ఆయన విలేజ్ ఇదే విలేజ్. అప్పుడు ఆయనకి మెటల్ కింగ్ అనేది కూడా ఉంది. అది రెగ్యులర్గా ఏం చేయాలంటే ప్లానింగ్ గారికి 500 అయితే అప్పుడు మెడ్రాస్ పిలిచేవారు. అక్కడికి వెళ్తామంటే ఆ బాధల్ని చూసి ఎందుకు మన సొంత ఊళ్ళో నేను యాక్చువల్గా ఉండేది హైదరాబాద్లో అయినా సరే, హైదరాబాద్ అయితే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు వివరాలు అసలు ఏమీ లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ 1980లో పెట్టారు, అంటే 45 years కంప్లీట్ అయింది. అప్పుడు 3 బ్రాంచెస్ ఉండేవి, ఇప్పుడు 12 బీటెక్ బ్రాంచెస్, 12 బీటెక్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అదే కాకుండా టోటల్ ఇంటేక్ 1860 ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లో, మళ్ళీ అది కాకుండా ఒక BBA ప్రోగ్రామ్ కూడా ఉంది. మేము అటు కూడా వెళ్ళాలి అని BBA ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ మేము ఎకనామిక్స్ ఒకటే కాకుండా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్, అంటే ఇంకా ఎన్నో స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి. సపోజ్ కోడింగ్ క్లబ్ అంటే ప్రోగ్రామింగ్, రెసిపీ ప్రోగ్రామ్ అయ్యి నేర్చుకుంటారు కదా, కోడింగ్ క్లబ్, డిఫరెంట్ ఆటోమోటివ్ క్లబ్, లేదా మ్యూజిక్ క్లబ్, ఆల్ దీస్ నెంబర్ ఆఫ్ క్లబ్స్. అంటే స్టూడెంట్స్ అవర్ ఎయిమ్ ఇస్ టు డెవలప్ యూ, దట్ మీన్స్ మేక్ యూ యాజ్ ఎ హోలిస్టిక్. వినాయక చవితి సందర్భంగా భీమవరం వంటోల్లోని మోటుపల్లి వారి వీధి, గన్నాబత్తుల వారి వీధిలో నిర్వహించిన గణేశోత్సవాల్లో గురువారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని స్థానికులు, యువకులు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని, ప్రధానంగా అన్న సమారాధన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కోశాధికారి మెంటే పాదసారథి, మాజీ కౌన్సిలర్ మెంటే బలరాం, మరిడి చక్రధర్, చిక్కాల రాంబాబు, తీగల శేషసాయి, ఉత్సవ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి ప్రధానంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం. ఈ ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే వివిధ సంఘాల ఇప్పుడు కాసేపు ప్రకటనలు.